మెడికల్ సేల్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మహబూబ్ నగర్ టీటీడీ కళ్యాణ మండపం దగ్గర సమ్మె శిబిరంలో ధర్నా చేపట్టారు తెలంగాణ మెడికల్ సేల్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ సిఐటియు। ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ మెడికల్ రెప్స్ సమస్యల పరిష్కారంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు। 1976 సేల్స్ ప్రమోషన్ యాక్ట్ ను రద్దు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తిరిగి యాక్ట్ ను పునరుద్ధరించాలని పేర్కొన్నారు। అలాగే మందుల ధరలు తగ్గించాలని, మందులపై జీఎస్టీ ఎత్తివేయాలని, మెడికల్ రిప్పులకు ఉద్యోగ భద్రత, పిఎస్, ఈఎస్ఐ బోనస్, గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు। ఈ సమావేశంలో మెడికల్ రిప్రజెంటేటివ్లు, సిఐటియు సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు। తెలంగాణ సేల్స్ అండ్ మెడికల్ రిప్రజెంటేషన్ ఎఫ్ఎంఆర్ఐ దేశవ్యాప్తంగా డిసెంబర్ 20వ తారీఖు రోజు సమ్మె జరుగుతూ ఉంది। ఈ సమ్మె యొక్క ప్రధానమైన డిమాండ్లు ఈరోజు ప్రజలకు అందుబాటులో లేకుండా మందుల ధరలు, ప్రాణాంతక వ్యాధులు, గుండెపోటు తదితర వ్యాధులకు సంబంధించినటువంటి మందులు విపరీతంగా ప్రజలకు అందుబాటులో లేనటువంటి పద్ధతుల్లో ధరలు పెరుగుతూ ఉన్నాయి। కల్తీ మందులు ఈరోజు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి, వాటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు। మూడో అంశం ప్రధానంగా ప్రభుత్వ రంగంలోనే మందులను తయారు చేయాలని మెడికల్ రిప్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు। దాంతోపాటు 1976 మెడికల్ సేల్స్ ఎంప్లాయీస్ యాక్ట్ను పునరుద్ధరించి వెంటనే వాళ్ళ వేతనాలకు సంబంధించి కానీ ఇతరత్ర డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది। కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దుపరచాలని చెప్పేసి, ఎప్పుడైతే 1986 వచ్చినటువంటి 8 గంటల పనిని ఈరోజు 12, 14 గంటలకు పెంచుతా ఉన్నారు, అట్లాంటి వాళ్ళని వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, అదే రకంగా ఈరోజు యాజమాన్యాలు తీసుకొచ్చినటువంటి ఒత్తిడి అట్లాగే పనిభారం వల్ల ఈరోజు మెడికల్ రిప్స్ ఆత్మహత్యలకు గురవుతా ఉన్నారు। కాబట్టి పని ఒత్తిడి తగ్గించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో కనీస వేతనాల చట్టం ప్రకారంగా 26,000 కనీస వేతనంతో పాటు పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, ఇంక్రిమెంట్స్ అన్ని ఇవ్వాలని డిమాండ్ చేసి ఈ సమ్మె జరుగుతూ ఉంది। ఈ సమ్మెకు సిఐటియు మహబూబ్నగర్ జిల్లా కమిటీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం। సిఐటియు అనుబంధ రంగాలైనటువంటి బ్యాంక్స్, ఎల్ఐసి, పోస్టర్లు, టెలికాం, అమాలిస్, అసంతంగా ఉన్న అమాలిస్ వీళ్ళందరూ కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్పందించి వెంటనే 1976 సేల్స్ ప్రమోషన్ యాక్ట్ను పునరుద్ధరించాలని చెప్పేసి, మందులపైన ధరలు తగ్గించాలని, జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తాం।